హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజనా ఫ్లేవర్స్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీని ఎవరైనా సరే ఇట్టే త్వరగా చేసేయగలరండి. అది టొమాటో రైస్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యంని నానబెట్టుకుందాం. అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 పెద్ద టమోటాలు తీసుకుందాం. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా చేసుకుందాం. నేను ఈ టమోటా రైస్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. అందుకోసం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మసాలా దినుసులన్నీ కొంచెం కొంచెంగా వేసుకుందాం. మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ మగ్గిన తర్వాత 4 నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న మన టమోటా ప్యూరీని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాం. ఈ టమోటా ప్యూరీ బాగా కాసేపు మగ్గిన తర్వాత ఆయిల్స్ అనేవి ఇందులో నుంచి మెల్లగా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు కాస్త కొత్తిమీర తరుగుని వేసుకుందాం. ఇప్పుడు అంతా మరోసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని వేసుకుందామండి. ఇక్కడ నేను బాస్మతి బియ్యంనే వేస్తున్నాను. మీకు ఏ రైస్ నచ్చితే ఆ రైస్ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి, అందుకు నేను 1.5 గ్లాసు వాటర్ని పోసుకున్నాను. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని 5 విజిల్స్ రానిచ్చుకుందామండి. మన టమోటా రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. మీరు తప్పక ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.